హలో అండి, నమస్తే. నేను మీ రేణుక. ఇప్పుడు మనం గోరుచిక్కుడు కర్రీ చేస్తున్నామండి. దీనిలో జీడిపప్పు ఇంకొకటి కూడా వేసాను. దానివల్ల హార్ట్కి చాలా మంచిది. అందరూ రోజుకి అవి రెండైనా తినారండి. అలా తినలేని వాళ్ళు ఇలా కర్రీలు కూడా వేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. కరివేపాకు, దీనిలో పచ్చిమిరపకాయలు వేసానండి. తాలింపు ముందు వేసాను. పచ్చిమిరపకాయలు వేసి చక్కగా అవన్నీ ఫ్రై అయ్యాక చిక్కుళ్ళు కూడా నీట్గా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని వేసేసానండి. అవి కూడా మగ్గుతున్నాయి. దానిలో ఉప్పు పసుపు వేసేసాను. అంటే క్లిప్ మిస్ అయిపోయింది. అవన్నీ కూడా వేసి మగ్గనిస్తానండి. ఈలోపు కొద్దిగా కరివేపాకు, ఒక 4 వాల్నట్స్ కూడా ఇలా మెత్తగా నూరుకుని వేస్తున్నానండి. ఇలా నూరుకుని వేసుకోవాలి. అలాగే వాటిలో జీడిపప్పు కూడా వేసుకోవాలండి. వేసాను నేను. ఇవన్నీ చక్కగా ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి. ఇవి మగ్గాయి కదండి. కారం వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కలిపేసుకోవాలండి. కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మగ్గిపోయాయండి. ఇవి మగ్గిపోయాయి. చూడండి కలర్ ఎంత బాగుందో, రెడ్గా గ్రీన్గా. కలరే కాదండి, హెల్త్కి చాలా మంచిది. ఆనియన్స్ వేసుకోవచ్చండి. నేను కార్తీక మాసం నేను వేయను. ఈ మాట మీకు పదే పదే చెప్తున్నప్పుడు కూడా బోర్ కొట్టచ్చు. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. గోరుచిక్కుడు కర్రీ ఫ్రై రెడీ అయిందండి. గోరుచిక్కుడు జీడిపప్పు వాల్నట్ కర్రీ రెడీ అయింది. ఓకే అండి, ఉంటాను. నమస్తే అందరికీ. కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినట్లయితే